నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్ ఛానల్. మరి ప్రస్తుతం ఉన్న జీవన శైలి మారిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. మరి న్యాచురల్గా మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా వాటిని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు ఫ్యామిలీ కోచ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అను చౌదరి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఇంకా ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా ఈ ఫాస్ట్ ఫుడ్కి ఒకటి అలవాటు పడి జంక్ ఫుడ్ వల్ల ఒబేసిటీ కూడా చిన్నపిల్లల్లో చాలా వెయిట్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ఏజ్ కూడా ఇది కావట్లేదు, ఎర్లీగా మెచ్యూర్ అయిపోవటం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు వెయిట్ లాస్ కోసం కూడా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయా? ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ వెయిట్ లాస్ అంటే ఊబకాయం, స్థూలకాయం, ఒబేసిటీ, అధిక బరువు అని మనం చెప్పుకుంటాం వాడుక భాషలో. సో అసలు ఈ వెయిట్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి. ఏంటంటే మనం తీసుకునే తిండిలో కొవ్వు పదార్థాలు అవన్నీ కూడా కొంతమంది ఎక్కువగా ఉండేలా తీసుకుంటూ ఉంటారు. సో ఆ కొవ్వు కూడా మన శరీరానికి మంచి చేసే ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా ఇప్పుడు బయట మనకి మార్కెట్లో దొరికేవన్నీ కూడా కల్తీ నూనెలు. అవి అసలు ఎలా తయారవుతాయో ఏంటో కూడా ఎవరికి ఇంత కూడా తెలియదు, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా తెలియదు. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం గానుగు దగ్గర నుంచి తెచ్చిన నూనెలు వాడుకోవాలి. బయట తిండిని తినడం మానేయాలి. అండ్ ఇంకొకటి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా బరువు పెరిగిపోతారు. ఎందుకంటే మనం స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి మనకి ఎక్కువగా రియాక్ట్ అయ్యి హార్మోన్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు మన బాడీలో. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఆ హార్మోన్స్ దారి తప్పినప్పుడు మన మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. మనం ఏం తింటున్నామో తెలియదు, మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, మనం ఏ పని చేస్తున్నామో కూడా తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు హార్మోన్స్ అనేవి దారి తప్పకుండా చూసుకొని అదుపులో ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి తీసుకునే తిండి కూడా అది కొంచెం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. దాంట్లో అన్ని ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అన్ని క్యాలరీస్ ఉండాలి, కాకపోతే అన్నీ మన శరీరానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ఫుడ్ ఎలా ఉందంటే మనకి చికెన్ తినాలనిపిస్తే డైలీ 1 టైం అయినా చికెన్ తింటాం. అంతేగాని ఆకుకూరలు రోజుకు ఒక ఆకుకూర తినాలంటే తినలేము. ఎందుకంటే మనకి మన మనసుకు నచ్చిన దానికి, మన నాలుగు రుచించిన ఆహారాన్నే మనం తీసుకోవడానికి ఇష్టపడతాము. కానీ ఇట్స్ రాంగ్. ఏంటంటే మన శరీరానికి అన్నీ ఇవ్వాలి, ఆకుకూరలు తినాలి, అన్నీ తినాలి, కానీ బ్యాలెన్సింగ్గా తినాలి. అండ్ ఎక్సర్సైజ్లు అనేవి కొంచెం చేస్తూ ఉండాలి. ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఉదయాన్నే గోరువెచ్చని ఒక 1/2 లీటర్ వాటర్లో కొంచెం టర్మరిక్ పౌడర్. సో ఈ టర్మరిక్ పౌడర్ కూడా ప్యాకెట్స్ది వాడకూడదండి. మన హెర్బల్ షాప్స్కి వెళ్ళి ప్యూర్గా ఉంటాయి కదా మనకి పసుపు కొమ్ములు. సో ఆ పసుపు కొమ్ములను సేకరించి దాన్ని పౌడర్ చేసేసుకొని ఒక చిటికెడు లేదా ఒక 1/2 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ వేసేసేసుకొని దాంట్లో మనం కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒక లెమన్ స్లైస్ పిండేసుకొని ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ వేసేసుకొని కనుక బ్లాక్ పెప్పరు ఉదయం సాయంత్రం తాగినట్లయితే మనకి ఈ ఒబెసిటీ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకా తాగగలిగిన వాళ్ళైతే అందులో జింజర్ జ్యూస్, అల్లం ఉంటుంది కదా, సో అల్లాన్ని మనం మెత్తగా అప్పటికప్పుడు ఫ్రెష్ జింజర్ని మాత్రమే ఇంత పీసు కట్ చేసేసుకొని దాన్ని మెత్తగా జ్యూస్ చేసేసుకొని ఆ జ్యూస్ని కూడా ఆ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే సరిపోతుంది. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బ్లాక్ పెప్పర్, జింజర్ వాడకూడదు. మిగిలిన వాళ్ళు వాడచ్చు. ఏంటంటే వీళ్ళకి ఎసిడిక్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ 2 ఉంటే వాడకూడదు. లేని వాళ్ళైతే వాడండి, నో ప్రాబ్లం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అండి, ఉదయాన్నే కొంతమంది చక్కగా ఒక 5-6 ఇడ్లీలు తింటారు, 2-3 దోశలు తింటారు, 2 పూరీలు ఇలా తింటారు. సో ఏంటంటే ఈ టిఫిన్ అనేది ఉదయాన్నే ఎక్కువగా ఈ పిండి పదార్థాలు అనేది వాడకూడదు ఎర్లీ మార్నింగ్. ఏంటంటే మనం ఇడ్లీ చేసుకుంటామండి, ఇడ్లీ చేసుకునే దాంట్లో చక్కగా అంత పాలకూర లేదంటే అన్నీ కలిపిన కూరగాయల ముక్కలు అన్నీ 1 కప్పు, పిండి 1 కప్పు, అన్నీ కలిపినవి మిక్స్డ్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. మనం 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు తినేవాళ్ళం పల్లీ చట్నీ వేసుకొని, ఇవి 2 తింటేనే మనకు సరిపోద్ది. ఎందుకంటే దాంట్లో మనకి 5-6 ఇడ్లీలో ఉండే అంత ప్రోటీన్ మనకు ఆ 2 ఇడ్లీల్లో దొరుకుతుంది. అండ్ ఈ పిండి పదార్థాలు కూడా ఎక్కువగా, ఈ కార్బ్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్. ఏంటంటే అవి మనకి డైజెషన్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ మనం కార్బోహైడ్రేట్స్ ఇచ్చామనుకోండి మనకి బాడీ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ఫ్రెష్గా ఉండేవి మన శరీరానికి ఇవ్వాలి ఉదయాన్నే.
అండ్ అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి కఠినమైన లైక్ డైట్ చేయగలిగిన వాళ్ళైతే అసలు ఏమీ అవసరం లేదండి. ఒక గ్లాస్ మిల్క్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మనకి, బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్షాలు, ఇవన్నీ. సో వాల్నట్స్, ఇవన్నీ కలిపినవి కూడా ఒక పిరికెడ్ తీసేసుకొని నానబెట్టేసుకొని ఒక గ్లాస్ పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో నానబెట్టినవి అవి మిక్సీ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ని పాలల్లో కలిపేసేసుకొని ఉదయాన్నే మనం ఆ గ్లాస్ పాలు తాగినా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆకలి వేయదు. ఎందుకంటే దానికి మనకి అన్నిట్లో ఉండే లైక్ మనం ఎన్ని ఇడ్లీలు ఎంత టిఫిన్ అయితే తీసుకుంటామో అందులో ఉంటే అంత ప్రోటీన్ క్యాలరీ ఈ గ్లాస్ మిల్క్లో ఉంటుంది. అండ్ అందులో మనం యాడ్ చేసే నట్స్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం తక్కువ ఫుడ్లోనే ఎక్కువ ప్రోటీన్ క్యాలరీ ఉండేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలంటే. అప్పుడు ఈజీగా వెయిట్ అనేది తగ్గుతాము. అంటే నాన్ వెజ్ తినొచ్చా అండి వెయిట్ లాస్కి? కొంతమంది కీటో డైట్ అంటున్నారు, కొంతమంది వెజిటేబుల్ డైట్ అంటున్నారు, కొంతమంది ఫ్రూట్ జ్యూస్తో డైట్ అంటున్నారు, కొంతమంది క్యాలరీ కౌంట్ డైట్ అంటున్నారు అని నన్ను చాలామంది క్వశ్చన్ చేసి ఉన్నారు. సో దీనికి నేను చెప్పేది ఏంటి అంటే మనకి అన్నీ కావాలి. ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, నాన్ వెజ్ తినాలి, క్యాలరీ కౌంట్ ఇదంతా కూడా మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఎంత క్యాలరీస్ ఉందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఏదైనా ఒక క్రమ పద్ధతిలో తినాలి. చికెన్ తింటామండి, ఫర్ ఎగ్జాంపుల్ మా సైడ్ అయితే మేము చిన్నపిల్లల తనలో వీక్లీ వన్స్ చికెన్ తెచ్చుకునేవాళ్ళం. బట్ కానీ ఇప్పుడు అలా లేదు. డైలీ లేదంటే అసలు ఒక్కరోజు మిస్ అయ్యామంటే నెక్స్ట్ డే డబల్ లాగిచ్చేస్తారు. సో డైలీ 250 grams చికెన్ తిన్నా కూడా ఎవరు వెయిట్ గెయిన్ అవ్వరు. సో కాకపోతే ఆ చికెన్లో చెత్త అంతా యాడ్ చేసి వండుతారు, ఏవేవో తెలియని పిచ్చి పిచ్చి మసాలాలు వేసి గ్రేవీ కోసం అని. దానివల్ల వీళ్ళకి వెయిట్ వస్తుంది. అది తిన్నది అనేది ఎసిడిక్ అయ్యి డైజెస్ట్ అవ్వక, ఆ డైజెషన్ అవ్వడానికి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం, పిచ్చి పిచ్చి చేస్తూ ఉండి చివరికి ఆ స్టమక్ స్వెల్ అవ్వడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి చికెన్ని చక్కగా వీళ్ళు వండుకునే విధానం ఏంటి అంటే చికెన్ మనం చక్కగా క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ గీ వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలమ్మా. అదేంటంటే మనం లైక్ కుక్ అయినట్టుగా ఉంటుంది, ఎటువంటి గ్రేవీ ఉండదు, దాన్ని మనం తీసేసుకోవచ్చు 1 టైంలోనే. ఇలా తింటే ఎవరికి లైక్ వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అండ్ డైజెషన్ కూడా మనకి త్వరగా అయిపోతుంది. ఇది ఒకటి. అండ్ వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ మసాలాలు అవాయిడ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. నిద్ర అనేది ఈవినింగ్ మ్యాక్సిమం నైట్ 8:30 or 9 కల్లా నిద్రపోవడం చాలా మంచిది. ఇప్పుడు అలా కాదు, మిడ్ నైట్ వరకు సెల్ ఫోన్స్ చూస్తూనే ఉంటారు. ఏంటంటే అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఒకవేళ ఎవరైనా నా బోటోళ్ళు ఎవరైనా సెల్లు చూడకుండా పక్కన పెట్టారనుకో, ఏంటి నువ్వు నైట్ ఆన్లైన్లో లేవు, నీకు మెసేజ్ చేశాను, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ దాని గురించి 1 గంట మాట్లాడడం. ఇది ఏంటంటే ఈ చెత్త ఫ్యాషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ మన లైక్ ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ దీన్ని పక్కన పెట్టేసేయాలి. మ్యాక్సిమం మొబైల్ని కూడా మనము 9:30, 9కి ఎండ్ చేయాలి. అది ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకొని మనం బెడ్ మీదకి ఖచ్చితంగా 9కి వెళ్తే మనం అటు ఇటు బొర్లుకుంటా నిద్రపోయేసరికి 10 అవుతుంది. సో 10 కల్లా మనం డీప్ స్లీప్లోకి వెళ్తే మంచిది. సో ఏంటంటే నిద్ర అండ్ లైక్ ఎక్సర్సైజు అండ్ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవటం, ఈ 3 మెయిన్లీ ఉండాలి మనుషులకి. ఈ 3 కరెక్ట్గా ఉంటే వెయిట్ మ్యాక్సిమం పెరిగినా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా కనిపించే మరో సమస్య సంతానలేమి. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్ ఎలాంటివి వాడాలంటారు? ఓకే, ఇప్పుడు ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది లైక్ బోత్ జెండర్స్లో ఉంటుంది. అబ్బాయిల్లో ఉండొచ్చు, అమ్మాయిల్లో ఉండొచ్చు ప్రాబ్లం అనేది. సో అబ్బాయిల్లో చూసుకుంటే వాళ్ళకి బాడీలో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం. సో అసలు స్పర్మ్ కౌంట్ ఎందుకు తక్కువ అవుద్ది అని మనం చెప్పుకుందాం. ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువ ఉంటుంది అని మనం మాట్లాడుకుందాం. అబ్బాయిల్లో లైక్ అబ్బాయిల్లో వచ్చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్స్ అనేది వీళ్ళు లైక్ థైస్ మీద ఒళ్ళో పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆ పార్ట్ అంతా కూడా ఎక్కువ వేడి చేస్తుంది. వేడి చేయడం వల్ల వాళ్ళకి రిలీజ్ అయ్యే ఆ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవనేవి హెల్తీగా రిలీజ్ అవ్వవు. కొంత రిలీజ్ అయినవి చనిపోతాయి మధ్యలోనే. ఇది ఒక రీజను.
అండ్ కొంతమంది సాఫ్ట్వేర్లు ఎక్కువగా కూర్చొనే ఉంటారు. మార్నింగ్ వెళ్తే ఏసీలో, ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు మధ్యాహ్నం లంచ్లో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో వాళ్ళకి రెస్ట్. ఇంకా పొద్దుగుకులు వీళ్ళు ఆ సిస్టమ్ ముందు ఎదురుగా కూర్చొని కుర్చీలో కూర్చొని ఉంటారు. కూర్చోవడం వల్ల కూడా స్పర్మ్ అనేది కొంత చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందిని చూసుకుంటే స్మోకింగ్, డ్రింకింగ్ హెవీగా చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందిని చూసుకుంటే మనం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారండి. సో ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడో ఒక టైంలో ఫుడ్ తీసుకోవడం అండ్ కొంచెం సేపు వాళ్ళు వాక్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. ఎక్కువగా కూర్చొని వాళ్ళకి కూడా ఈ పిల్లలు లేని సమస్య అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం ఇదొకటి. అండ్ అమ్మాయిల్లో చూసుకుంటే అమ్మాయిలకి ఈ రోజుల్లో చాలా సున్నితంగా పెంచుతున్నారు ఆడపిల్లల్ని బాగా. వాళ్ళకి ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చక్కగా అన్నీ వండి పెట్టడం, అది తిని ఇంక వాళ్ళు ఏదో బుక్స్ ముందు వేసుకొని చదవడం. దీనివల్ల ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేవి వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయి. పీసీఓడి, పీసీఓసి వస్తూ ఉంటాయి. సో ఇవి రావడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనేది అవ్వదు. శారీరక శ్రమ ఉండాలి అమ్మాయిలకు కూడా. ఇప్పుడు మరీ సిల్లీగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి, స్కూల్కి పంపిస్తామండి. లైక్ ఒక ఏదో 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ లోపల అంటే బ్యాగులు మనం మోసుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలా కాదు, 10th క్లాస్ పిల్లలకు కూడా ఫాదర్ మదరే తీసుకొని వెళ్తారు బ్యాగ్ని. కొంచెం బరువు మొయ్యనివ్వాలండి మనం పిల్లల్ని, బరువు పట్టుకొని ఇవ్వాలి వాళ్ళని. కనీసం ఇంట్లో వర్క్ కూడా చిన్న పనులు చేయించడం, కర్రీ చేస్తుంటే మమ్మీ వాళ్ళతో వెజిటేబుల్స్ కట్ చేయించడం, ఇల్లు ఉడిపించడం, బట్టలు మడతేయించడం, ఇలాంటి పనులన్నీ చేయించాలి. ఎందుకంటే మన శరీరానికి కదలికలు అనేది ఉండాలి. అలా లేకుండా ఇంట్లో పనివాళ్ళు ఇంకేదో ఒక్కసారిగా కలెక్టర్ అవ్వాలని చెప్పి బుక్స్ ముందేసి ఒక ఏసీ రూమ్లో కూర్చోబెట్టి చదివించడం, దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళ హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. వీళ్ళ శరీరానికి ఉండాల్సిన శ్రమ లేకపోవడం వల్ల. ఎప్పుడైనా కూడా శారీరక శ్రమ అనేది ఉండాలి ఆడపిల్లలకి కానీ మగపిల్లలకు కానీ. అలా ఉంటేనే మన హార్మోన్స్ కానీ, మన బాడీలో పార్ట్స్ కానీ, గర్భసంచి కానీ, మన పీరియడ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. వెనకటి రోజుల్లో చూసుకుంటే అసలు ఈ పీరియడ్ ప్రాబ్లం అనేది ఎవరికి లేదండి. ఇప్పుడు తయారయ్యాయి ఈ పీసీఓడీలు, ఈ పీసీఓసీలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఓవర్ బ్లీడింగ్ రావడం, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందు చక్కగా పనిచేసే వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలు కూడా మంత్లీ పీరియడ్స్ టైంకి వచ్చేవి. ప్రెగ్నెన్సీ కూడా పెళ్ళైన సంవత్సరానికి అమ్మాయికి గర్భం వచ్చేది, చక్కగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే లగ్జరీ ఏదో సాధించాలని చెప్పి అతిగా మనం ఆలోచించి అతిగారాభంగా చూడడం వల్ల ఇవి జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ పీసీఓడి, ఈ పీసీఓస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గర్భసంచిలో నీటి బుడగలు ఉంటాయి. సో ఈ నీటి బుడగలు ఏంటంటే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇవి వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి సిస్టులు ఉంటాయి వీళ్ళకి గర్భసంచిలో. ఈ సిస్టుల వల్ల కూడా పిల్లలు కలగడం కొంచెం లేట్ అవుతుంది. సో అలాంటప్పుడు అమ్మాయిలు చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, పీసీఓడి, పీసీఓస్. సో అందుకని చెప్పి అమ్మాయిలు వెయిట్ తగ్గడానికి చూడాలి. అండ్ కొవ్వు పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. తీసుకోవాలి, అవి కొంచెం క్రమ పద్ధతిలో తీసుకోవాలి, ఎక్సర్సైజులు చేయాలి. స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ పిల్లలు ఇదనేది కలుగుతారు, ఈ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. సో దీనికి ఆయుర్వేదంలో నేను చెప్పేది ఏంటి అని అంటే అబ్బాయిలు ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఆఫ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారో ల్యాప్టాప్స్ అనేవి మీరు టేబుల్ మీద పెట్టుకొని చేసుకోవడం ఒకటి. సెల్ ఫోన్స్ అనేవి చూడడం తగ్గించాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమంది విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తులు ఉంటారండి. వాళ్ళకేంటంటే ఈ స్పెమ్ కౌంట్ అనేవి దారి తప్పే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ పద్ధతిని మార్చుకోవాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు లైక్ పెస్టిసైడ్స్ అవి మన పొలాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు, పురుగు మందులని. సో వాళ్ళు ఏంటంటే ఆ కెమికల్స్ చేతితోటే కలుపుతుంటారండి. సో ఎటువంటి గ్లౌజెస్ కానీ మాస్కులు కానీ కొంతమంది పెట్టుకోరు, కొంతమంది అయితే వాటిని యూజ్ చేస్తారు. సో మాస్కులు చేతికి గ్లౌజెస్ వేసుకొని ఆ కెమికల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు పొలానికి స్ప్రే చేసుకోవాలి. అండ్ చక్కగా వాళ్ళు ఎవరైతే పొలంలో ఈ పనులు చేసి వస్తారో వచ్చిన తర్వాత చక్కగా వీళ్ళు మంచిగా సోప్ తోటి చక్కగా చేతులు క్లీన్ చేసేసుకోవడం, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక లెమన్ పిండుకొని తాగితే కూడా ఏదైనా లైక్ గాలి ద్వారా దేని ద్వారాగైనా వీళ్ళు అప్లై చేసిన మందు లోపలికి వెళ్ళినా కూడా అది బయటకు వచ్చేస్తుంది. వీళ్ళకి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో వీళ్ళకి కూడా పిల్లలు పుట్టడానికి ఇది ఒక రీజన్ ఉంటుంది, స్పెమ్ కౌంట్ తగ్గడానికి. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ పాటిస్తే చాలు అబ్బాయిలు.
అండ్ వీళ్ళకి స్పెర్మ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఫుడ్ అనేది వచ్చేసి లైక్ నట్స్ ఉంటాయి కదా, నట్స్ అన్ని నట్స్ తినాలి, ఎక్కువగా మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి అబ్బాయిలు, నెయ్యి, పాలు, అదేవిధంగా పెరుగు, ఇవన్నీ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్ లైక్ బాగా ఉంటుంది అండ్ వచ్చే స్పర్మ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఏంటంటే లైక్ ఎలా ఉంటుందంటే ఈ ప్రెగ్నెన్సీ మన ఎగ్స్, లేడీస్కి రిలీజ్ అయ్యే ఎగ్స్ ఏవైతే ఉంటాయో వచ్చిన స్పర్మ్స్ అన్నిటిని ఇవి యాక్సెప్ట్ చేయవు. హెల్తీగా ఉన్న స్పర్మే ఆ ఎగ్తో ఫైట్ చేసి లోపలికి వెళ్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే స్పర్మ్ అనేది హెల్తీగా ఉండాలి. లేడీ ఎగ్ అంత స్పర్మ్ని యాక్సెప్ట్ చేయలేదు అది కూడా. సో ఆ ఎగ్తో ఫైట్ చేయలేక చాలా స్పర్మ్స్ అయితే చచ్చిపోతాయి, కొన్ని రిలీజ్ అయిన దగ్గర నుంచే పోతాయి. సో అందుకని మగవాళ్ళు ఇటువంటి ఫుడ్ తినాలి, కొంచెం ఎక్సర్సైజ్లు అలాంటివి చేయాలి, స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే చాలు. అండ్ అమ్మాయిలు వచ్చేసి ఈ పీసీఓడి, పీసీఓస్ ఈ ప్రాబ్లం తగ్గడానికి వీళ్ళకి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి, అవి చెప్తాను. అవేంటి అంటే చిత్రమూలం అని ఉంటుంది. సో ఈ చిత్రమూలం, పిప్పళ్ళు, సొంటి, సైంధవ లవణం, ఆలము. సో ఇవన్నీ కూడా సైంధవ లవణము అండ్ ఆలం వచ్చేసి 10 గ్రామ్స్ చాలండి. మిగిలినవన్నీ కూడా ఒక 100 గ్రామ్స్ అలా తీసేసుకొని ఈ 3 పొడిలా చేసేసుకొని దాంట్లో లైక్ తేనె ఉంటుంది కదా, తేనె కలిపేసేసుకొని దాన్ని ఒక డబ్బాలో పెట్టేసేసుకొని మనం ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తీసేసుకొని డికాషన్లో పెట్టుకొని తాగొచ్చు. లేదంటే తేనె కలిపి ఉంటుంది, ఆల్రెడీ మనకి స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం పరగడుపును లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగేసి తరువాత దీని ఒక స్పూన్ మనం తీసుకున్నా కూడా కడుపులోకి ఈ పీసీఓడి, పీసీఓస్ అయితే ఉన్నాయి ఆ నీటి బుడగలు కానీ లోపల ఉన్న సిస్టులు కానీ ఇవన్నీ కూడా కరిగిపోతాయి. వీళ్ళకి గర్భం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.